హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు మహాశివరాత్రి కదా, అందుకని చెప్పి మేము ఒరిస్సాలో ఉన్న సుఖా మందిర్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అలాగే సుందర్ ఘాట్ చాలా బాగుంది. అలాగే ఖన్కొండ అవి కూడా బాగున్నాయి అనమాట. ఈ వ్లాగ్లో ఇవన్నీ కూడా చూపిస్తాను, చూసేయండి. సుఖా మందిర్ దగ్గర అయితే పెద్ద తిరునాళ్ళలాగా అయితే ఉందండి. టెంపుల్ దగ్గర అసలు చాలా బాగుంది. వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది, చూడండి. అవును, ఇలాగైనా ఈ టెంపుల్ని ఫేమస్ చేయాలని చూస్తున్నారేమో. ఒకవేళ ఈ బాగున్నాయి ఫ్లవర్స్, చాలా పెద్దగా ఉన్నాయి. స్ట్రాబెర్రీ తీసుకెళ్దాం. దానిమ్మ స్వీట్ లెమన్ ఇది ఇది ఫ్లవర్. ఈ డెకరేషన్ కి యూజ్ చేస్తారు ఇవి ఫ్లవర్స్. అసలు చాలా బాగుంది. అవును, మొన్నైతే కొనుక్కొచ్చుకున్నాం. పక్క ఇటు వెళ్ళాలి, ఇటు రండి, ఇటు వెళ్దాం. టైం పాస్ తీసుకెళ్దామా? తీసుకెళ్దాం. ఇవి బాగుంటాయి, జ్యూసీ జ్యూసీగా. చక్కగా ఒక్కరోజన్నా ఇవి. ఇక్కడ కొండ కనిపిస్తుంది కదండి, ఈ గట్టు కూడా జనాలు అయితే ఎక్కుతున్నారనమాట. ఇంకా అక్కడ సుఖా మందిర్ టెంపుల్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఇక్కడ ఖన్కొండ అని అదైతే వాటర్ ఫాల్స్ లాగా, అంటే వాటర్ ఫ్లో అవుతుంది. చాలా బాగుందండి. దాని దగ్గర ఇంకా మేము వెళ్తుంటే దారిలో ఫుడ్ తిందాం కదా అని చెప్పి ఆగాం అనమాట. అంటే పులిహార, దద్దోజనం ఇవన్నీ అయితే వండుకొని వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే పెద్ద ఫారెస్ట్ లాగా ఉందండి. చాలా బాగుంది అనిపించింది నాకు. సరే, ఈ క్లిప్ తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, అసలు ఫారెస్ట్ అయితే ఎంత ఇదిగా ఉందో, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఖన్కొండ అంటండి. చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉన్నాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి, ఇప్పుడు మార్చ్ కదండి, ఫిబ్రవరి అయ్యేసరికి కొంచెం వాటర్ అంతా కూడా మనకి ఇలాగైతే ఉందండి. ఇంకా అంటే ఈ రెయినీ సీజన్లో వెళ్తే మట్టుకి వాటర్ అయితే చాలా ఫుల్గా ఫ్లో అయితే అవుతుందంట. చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడే ఒరిస్సాలో ఏంటంటే ఇది ఒక వాటర్ పార్క్ లాగా అయితే అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు.
చూడడానికి చాలా బాగుంది. సరే అని చెప్పేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నానమాట. ఇంక తర్వాత వచ్చేసి వాటర్ అనేది చాలా ఫ్లో అవుతుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, అలాగే వీడియోస్ తీసుకుంటున్నారు. చాలామంది నాకైతే ఈరోజు వ్లాగర్స్ అయితే కనిపించారనమాట, మన యూట్యూబ్ వాళ్ళు. ఇంకా అట్లా వాళ్ళందరూ కూడా ఇట్లాగ చక్కగా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి ఇట్లాగైతే ఎప్పుడన్నా సరదాగా ఒకసారి మనం ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు కదా, చాలా బాగుంటుంది. తర్వాత మనకు వచ్చేసి వాటర్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ లాగే ఎండలు అయితే విపరీతంగా బీభత్సంగా ఉన్నాయి కాబట్టి ఇంక అందుకని వాటర్ అనేది కూడా బాగా తగ్గిపోయినాయి అనమాట. ఇలా ఎంతకుముందు అయితే చాలా ఎక్కువ వాటర్ అయితే ఉండేవంట. అంటే కొంతమంది నీళ్ళల్లోకి వెళ్తున్నారు. ఇవి కొంచెం నేను ఇట్లా కూర్చున్నాను కదా, ఈ కూర్చున్న ప్లేస్ దగ్గర అయితే కొంచెం వాటర్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంది. అంటే మరీ ఎక్కువ వచ్చి వెళ్ళిపోవడం అట్లా అయితే లేదు. కొంచెం మనకి కంఫర్ట్గానే మనం ఇట్లా కూర్చొని ఫొటోస్ అయితే దిగొచ్చు. కానీ ముందుకు ఇంకా కొంచెం అక్కడే ప్లేస్కి ఇంకా ముందుకెళ్తే ఏంటంటే అక్కడ అంత పెద్దగా చాలా లోయలాగా వాటర్ అనేది హెవీగా వెళ్తుందనమాట. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. అసలు ఎంత వాటర్ వెళ్తుందంటే చాలా ఎక్కువ అనమాట. ఈ జనాలందరూ కూడా అక్కడ బాగా ఎక్కువ హెవీగా వాటర్ వెళ్తుంది కదా, అక్కడైతే ఉన్నారు, చూస్తున్నారు, అవన్నీ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక మళ్ళీ జెండా కూడా ఎందుకో పాతారండి, అది కూడా అక్కడ కూడా దండం పెట్టుకుంటున్నారు. మరి ఇంకా నేనైతే అంత చివరి దాకా వెళ్ళలేదు. అంటే అప్పటికే పెద్ద బండరాళ్ళు, అలాగే వాటర్ కూడా హెవీగా ఉంది. సో ఇంక అటు సైడ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా చూసారు కదా ఇట్లా వాటర్ ఫ్లో అవుతుంటే ఎంత బాగుందో, ఆ సౌండ్ అవన్నీ వింటుంటే అసలు చాలా బాగుంది. ఎప్పుడు మనం 4 గోళ్ల మధ్యనే ఉండి సడన్గా బయటికి వెళ్తే ఎంత రెక్కలు వచ్చినట్టుగా ఉంటుందో, నా పరిస్థితి అయితే అలాగే ఉందన్నమాట. రోజు ఇంట్లో 4 గోళ్ల మధ్యనే ఉండి ఇంకా తర్వాత ఒకేసారి ఈరోజు బయటికి వెళ్ళేసరికి రెక్కలు వచ్చిన పక్షిలాగా అయితే అనిపించింది. చాలా బాగుంది. ఆ నీళ్ళలో కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చోవాలనిపించింది. ఆ వాటర్ అలా కాళ్ళకి వాటర్ పెట్టేసుకొని నీళ్ళలో కాళ్ళు అయితే అలా పెట్టుకొని అలా కూర్చొని ఉన్నాను. అప్పుడు అట్లా నీళ్ళు వాటర్లో కాళ్ళు అలా పెట్టుకుంటే అంత చల్లగా ఉండి ఇంకా ఎండ అన్నట్టుగా అయితే ఏమనిపించలేదు. నాకైతే చాలా బాగుంది. చూసారు కదా ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇట్లాగైతే మొత్తం వాటర్ ఉందన్నమాట. ఇదంతా వాటర్, అసలు బాగా ఎక్కువ వాటర్ అయితే వెళ్తూ ఉంది. అసలు చూడడానికి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ మేము వరుసకు వచ్చేసి కొన్ని మంత్స్ అవుతుంది. మేము బయటికి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఒక టెంపుల్కి వెళ్ళానని ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడేనమాట బయటికి వెళ్ళడం. కానీ చాలా బాగుంది ప్లేసెస్ అయితే. ఇక్కడ కూడా కొన్ని చూడాల్సిన విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా వీడియో అనేది షేర్ చేస్తాను. ఇంకా ఇదైతే మీరందరూ కూడా చూస్తారు కదా అన్నట్టుగా ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. అసలు వాటర్ కూడా చాలా బాగుంది కదండి. వాటర్ కూడా అంత డర్టీగా అట్లా లేవు, ఎందుకంటే ఫ్లో అయిపోతుంది కాబట్టి వాటర్ అనేది మనకి డర్టీగా అట్లా అయితే ఉండట్లేదు. చక్కగా ఫ్రెష్గా వస్తున్నాయి, బాగుంది. బండలు అవన్నీ కూడా ఎక్కువ వాటర్ ఫ్లో అయినప్పుడు ఈ బండలు అనేవి మనకి కనిపించకుండా ఈ బండల పైనంతా కూడా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనుకుంటా. అందుకని చెప్పి మనకి ఇట్లాగైతే ఉంది ఈసారి. ఇంకా ఈ వాటర్ అనేది కూడా చాలామంది అండి ఈరోజు మహాశివరాత్రి అవడం వల్ల టెంపుల్కి, సుఖామందిర్ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ అందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారు. అంటే కొంతమంది అలా టెంపుల్కి వెళ్ళి, ఎందుకంటే టెంపుల్కేను ఇక్కడికి డిస్టెన్స్ ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా అందుకని చెప్పి అందరూ ఇక్కడికి వస్తున్నట్టున్నారు. అయితే ఈ అంబ్రెల్లా ఎలా వచ్చింది నా దగ్గరికంటే, నేను అలా కూర్చొని వాటర్లో ఆడుతూ ఉంటే ఎదురుగా ఆంటీ ఎవరో తెలియదు మనకి, సమ్ పీపుల్ ఆంటీ అంకుల్ అలా వచ్చారనమాట. వాళ్ళ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. సరే ఈ ఛత్రి కూడా తీసుకోండి, ఫొటోస్కి మంచిగా వస్తాయి అని చెప్తే సర్లే అని చెప్పి అది తీసుకొని ఏదో 4 పోజులు అయితే ఇచ్చుకుంటూ వీడియో అయితే తీశానమాట. ఫొటోస్ అయితే దిగాను ఆ అంబ్రెల్లాతోటి. చూసారు కదా ఆ ఆంటీ అంకుల్ అలా వాళ్ళు కూడా అంబ్రెల్లా అలా వేసుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా వాళ్ళు దిగేసిన తర్వాత నాకైతే ఇచ్చారనమాట. నాకు కూడా ఇస్తే ఇంకా అట్లా పోజ్ ఇస్తూ అట్లా ఫొటోస్ అయితే దిగుతున్నాను అంబ్రెల్లా తోటి.
ఇక్కడైతేనండి ముసలివాళ్ళు కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే పరిగెడుతున్నారు, అసలు నడవట్లేదు. ఎంత ఇదిగా ఉన్నారో అసలు. అసలు ఏంటబ్బా, నేను ఇంత యాక్టివ్గా లేనే, అసలు వీళ్ళేంటి ఇంత యాక్టివ్గా ఉన్నారు అనిపించేసింది. చూసారు కదా, మెయిన్ పాయింట్ ఇదేంటండి. ఇదైతే అంత వాటర్ అనేది అట్లా హెవీగా వస్తుంది. ఇంకా మా హస్బెండ్ నేను అట్లా వీడియో తీసుకుంటూ ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా బాగుంది కదా వ్యూ పాయింట్ అని చెప్పేసి మేమైతే ఇంకా మేమిద్దరం సెల్ఫీ అయితే అట్లా దిగేసుకున్నామండి. ఇంకా ఫొటోస్ అవి కూడా దిగాము. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్వీట్ మెమరీస్ అనేది ఉండాలి కదా అన్నట్టుగా మేము ఎట్లా ఫొటోస్ వీడియోస్ అయితే కొన్ని తీసుకున్నాం అనమాట. కొన్ని దాచిపెట్టుకోవాలి కదా అని చెప్పేసి అని ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. మేము ఇంకొక ఫ్యామిలీ అలాగే ఒక 5 మెంబర్స్ అయితే వెళ్ళామండి. ఇంకా వెహికల్ డ్రైవర్ మొత్తం ఒక 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ఇప్పుడు నేను ఉంచున్నాను కదా, ఈ మెయిన్ పాయింట్ ఇదని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పి అక్కడైతే ఎక్కువ లోతు ఉంది, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అలాగే ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ కొంచెం ముందుకు వస్తే జనాలందరూ కూడా ఉన్నారండి. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. చూసారు కదా, మెయిన్ ఇట్లా అయితే కనిపిస్తుంది అనమాట. పైనుంచి ఎక్కువ హెవీ వాటర్ అయితే వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అక్కడికి వచ్చేసరికి ఆ పెద్ద పెద్ద బండరాళ్ళలోకి అయితే వెళ్తుందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వలన నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.